మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే. 27 తారీఖు నాడు పట్టభద్రుల ఎలక్షన్లు అయితే ఉన్నాయి. అది అందరికీ ఎరుకున్న ముచ్చటే. అయితే ఏది మన ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగరు, మెదకు ఈ 4 జిల్లాలలో పట్టభద్రులు ఒక ఆయవన్న లీడర్ని ఎన్నుకోవాలి. ఇలా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ పోతే బీజేపీ పార్టీ, బీఎస్పీ, ఇంకా చాలా మంది ఎంతో మంది నామినేషన్ వేసిరంట. దగ్గర 100 మంది వేసి అలాగేళ్ళి సగం మంది విక్కపోయారు. చివరికి వస్తారు 56 మంది మిలిగిరంట. కానీ ఇలా వచ్చిన పెద్ద సిక్కు ఏముందంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మరి వీళ్ళు తెలిసిపెట్టిరా తెలియకపెట్టిరా మాకైతే తెలియదు. కానీ వాళ్ళు మన ఆల్పోర్ట్స్ విద్యా సంస్థల అధినేత ఉండు కదా నరేందర్ రెడ్డి గారు, ఆ నరేందర్ రెడ్డిని అంటే పెట్టిరట. అంటే ఆయన మీద మాకేం కోపం లేదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంటే మాకేం నచ్చక కాదు. కానీ నిన్న ఒక వీడియో చేసి ఉంటుంది. నిన్న ఒక వీడియో చేస్తే ఆ వీడియోలో కింద కామెంట్ చూడరు జర ఒకసారి. తన కాలేజీలో చదువుకునే పోరగాళ్ళే చీసి ఇసవంటి దుర్మార్గునికి ఈ నరేందర్ రెడ్డికి మేమైతే ఓట్లు వేయమయ్యా. కాంగ్రెస్ పార్టీ మీద మాకు ఎలాంటి కోపం లేదు. కానీ ఈ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి మీద మాత్రం అసలు కుక్కని కూడా సరి అనే కాలం లేదట. మరి ఏమక్కడ తీసుకొచ్చి పెట్టిండో మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏది మన మహేష్ కుమార్ గౌడ్ సార్. కానీ ఏమన్నా ఫలితాలు ఉల్టసీది ఆయన సచ్చే గొర్రెగా. ఎందుకంటే ఏరి కోరి తీసుకొచ్చి మరి పెట్టిండు. ఇక ఎవ్వరు లేనట్టే. ఒక తమ్ముడు కామెంట్ పెట్టిండు. ఏం పెట్టిండంటే 2000 రూపాయల ఫీజు కోసం అమ్మ నా బూతులు తిట్టి అరిగోస పెట్టిండు. గిసోంటోనికి ఎట్టేయాలి మేము ఓటు అని చెప్తుండు. ఈయన ఈ మధ్యలో 4 నెలల క్రితం ఏం చేసినట్ట 1 లక్ష మంది పొరగాల నమోదు చేసుకున్నట్ట ఓట్లన్నీ. 4 రూపాయలు ఉన్నట్టున్నాయి పైసలు. ఈ పైసలు ఉండి నమోదు చేసుకున్నంత మాత్రం ఓట్లు పడతాయా? అయినా కానీ ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఇంకా ఎవరు దొరకకుండా వచ్చినా. ఇప్పుడు బీసీ వాదం జోరుగా నడుస్తుంది రేవంత్ రెడ్డి గారు. మరి ఒక్క బీసీని పెడితే ఏమా? ఆడనేమో బీజేపీ వాళ్ళు గట్టిగా పేర్కొని కూర్చురు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉండిగా మన ఎవరు కేంద్ర మినిస్టరు, ఆయన పేరేం పేరు ఉండే గీడ ఉండే బండి సంజయ్ సొంత నియోజకవర్గం అంట అది. బండి సంజయ్ అయితేంది, కిషన్ రెడ్డి అయితేంది, ఆడ 4 ఎంపీలు ఉన్నారు, ఆడ 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకోవాలని వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తుంటే ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం మాత్రం ఏ ఒక్క మంత్రి పోతలేడంట, ఏ ఒక్క ఎమ్మెల్యే పోతలేడంట. వీళ్ళ కాళ్ళు తెలియదంట, వాళ్ళకి వీళ్ళు తెలియదంట. అసలు నరేంద్ర రెడ్డి అంటే ఆయనకు ఈయన ఎంపీనా ఎమ్మెల్యేనా ఎవరైనా ఆయన అంటున్నట్ట. మరి ఈయననే అభ్యర్థి అని వీళ్ళు అంటున్నట్ట. అంటే మరి ఎక్కడికి పెట్టిరు? ఒడగొడదామని పెట్టిరా, లేకపోతే ఏం కాదు ఎట్లా చేసి గెలుస్తారని పెట్టిరా? ఇప్పుడు మళ్ళీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మధ్యనే సెల్ఫ్ అవుట్ అయిపోయారు. వాళ్ళ అభ్యర్థినే పెట్టలేదంట. వాళ్ళ కథ అంటే వాళ్ళు ఓటమి అంగీకరించారు ముందుగానే. మా వల్లగాని పని మా పప్పులేడు ఉరుకుతలే పాడైపోయి మేము పోయి ఏం చేస్తాం ఆడ. కానీ ఇక ఈసారి అయితే సపరేట్ కూకుందాం. వాళ్ళు ఈసారి ఏంది మొత్తానికి ఎప్పుడు కూకున్నట్టు అయ్యి కాదు. మళ్ళీ లేచే కాలం ఏం లేదు. కానీ లేచి పదమైన మాకేం ఎక్కడ బీఆర్ఎస్లు. కానీ మరి బీసీ వాదం అని తిరిగివా కవితక్క. మరి ఆడ బీసీ ఆయన వాళ్ళు మన సంజీవ రెడ్డి, ఆయన పేరు ప్రసన్న కృష్ణ అట. ఆ ప్రసన్న కృష్ణ అట ఆయనకు జర మద్దతు అంట వరకు రాదురే. ఆర్కిస్టే గారు అది లెటర్ రాసిన ఆర్కిస్టే కాదు, ఆయన జాదల శ్రీనివాస్ గౌడ్ అనుకుంటా. మళ్ళీ ఆర్కిస్టే పేరు అంటే పుసుకున్నా. కానీ ఆ జాదల శ్రీనివాస్ గౌడ్ గిట్ట రాసినట్ట లెటర్ రాసిన కేసీఆర్కు. జర ఒక బీసీలు పోటీ చేస్తూ వచ్చి జర మాకు మద్దతు వల్ల రాదురే అంటున్నట. అంటే మీది మాట కనడమేనా, లేకపోతే ఏమైనా ఇంటర్నల్గా మరి ఏమైనా సపోర్ట్ చేసేది ఉంది వాళ్ళకు? మరి ఎవరికి వేస్తారు? ఇప్పుడు మీకు కూడా ఓట్లు ఉంటాయి కదా, బీఆర్ఎస్లో కూడా ఓట్లు ఉంటాయి. మరి ఎవరికి వేస్తారు? ఉద్యోగాలు రాక ఎదురు చూస్తూ ఉన్నోళ్ళకు ఈ ఓట్లు ఉంటాయి. అందరికైతే ఉండే కదా. డిగ్రీ కంప్లీట్ చేసి దానికి కూడా కొంత సమయం ఉంటుంది. ఆ టైం పూర్తి అయిన వాళ్ళకే ఈ ఓట్లు. ఇప్పుడు దాదాపుగా జనాలు అనుకున్న ముచ్చట మాకేం వచ్చిన ఆరాటం. కానీ జనాలు ఏమనుకుంటారంటే ఎట్లా చేసి బీజేపీ అయితే బయటపడతాడు కొడుతుంది. కాంగ్రెసే బయటపడు. కానీ కాంగ్రెస్ ఆయన క్యాండిడేట్ లేడు. ఎవరు దొరకలేదా, ఏం పనికి పెట్టి అర్థమైతలేదు. కానీ ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న నరేంద్ర రెడ్డి అంటే ఆయనకు రాజకీయం మీద కానీ, లేకపోతే చదువుకున్న పోరగాళ్ళ మీద కానీ, లేకపోతే సమాజం పట్ల కానీ ఎలాంటి అవగాహన లేదంట. మరి ఎవరు దొరకకుండా వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు. అంటే రేవంత్ రెడ్డి గారు తప్పేముంది అలా పడే. కానీ ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉంది కదా మహేష్ కుమార్ గౌడ్ గారు కర్మజాలి ఇక్కడ తక్కడ ఆయన సత్య గొర్రె. దాదాపుగా ఆల్రెడీ ఖరారు అయిపోయింది అంటారు బీజేపీలో. అంటే ఏ పార్టీలోనే అంటారులే మేమే గెలుస్తాం. ఇక్కడ ఇక మునుగోలు ఎలక్షన్ జరిగితే కేపాలనిలే నేనే గెలుస్తున్నాను మొత్తం అన్నింటిలో. కానీ ఇక చెప్పుకుంటారు. కానీ జర క్యాండిడేట్ సెలెక్షన్ చేస్తాప్పుడు జర ఆయన క్యాండిడేట్ సెలెక్షన్ చేస్తే ఏమాయే? మేము మంత్రులే సపోర్ట్ చేస్తలేరు, మీ ఎమ్మెల్యేలే సపోర్ట్ చేస్తలేరు, అక్కడ ఉన్న లోకల్ లీడర్లే ఈయన ఊళ్ళపై ఈయనతో మాకేం రకాలకు వచ్చింది. అయితే ఆశ ఉరుకున్నట్టే నా పాడై. ఈ బీజేపీ వాళ్ళు ఏమంటారంటే రానున్నది మొత్తం మాదే, ఇక ఈ 5 ఏళ్ళు ఒకసారి ఎలనే రాదు, ఇక తర్వాత మొత్తం మేమే చూసుకునేది. అంటే గిసోడు కాడ చిన్న ఛాన్సులు వస్తే
ఎందుకంటే ఇప్పుడు వచ్చేయి సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. ఇటువంటి కాడ టికెట్ కాడ చిన్న మిస్టేక్లే ఇక్కడ ఆయన అంటే ఇక చూడు కథ ఏడుకో దారి తీస్తుంది. ఒక కాడ బోడి పెట్టామని ఇంకో కాడ ఇది చేయాలని వస్తుంది. ఎందుకంటే దేశం మొత్తంలో కాంగ్రెస్ లేదంటే ఇక కర్ణాటకలో నేను గెలవంగానే ఎంత పెద్ద ఊపు వచ్చింది. ఇది కూడా గట్టిగా ఉంటుంది. జరా క్యాండిడేట్ పెట్టుకునే కాడ అభిమానులు పెడితే కాదా సార్లు? ఆయనకు పైసలు ఉంటాయి, మస్తుకుంటాయి, పైసలు ఉన్నంత మాత్రాన గెలిచి పాడవుతారా?